తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమాకు చుక్కెదురైంది. ప్రీమియర్ షో రేట్ల పెంపుపై హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. ఎస్ సువర్ణ, అఖండ 2 సినిమాకు సంబంధించి నిర్మాతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. అయితే అఖండ 2 సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోల కోసం ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఈ జీవోకి సంబంధించి ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఒక పిటిషనర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించిన న్యాయస్థానం ఈ జీవోను ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసింది. ఒకసారి మనం జీవో కనుక వివరాలు చూస్తే ఈ జీవోకి సంబంధించి ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో రిలీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 12వ తారీఖు నుంచి రేపటి నుంచి మరో 3 రోజుల పాటు కూడా సింగిల్ సీన్ 50 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు టికెట్లు పెంచుతూ కూడా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవోకి సంబంధించి ఒక పిటిషనర్ అయితే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో వాదనలు విన్న తర్వాత పదే కూడా ఏదైతే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు గతంలో పుష్ప, ఓజీ అలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఇప్పుడు అలాంటి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టు పలుమార్లు ప్రభుత్వానికి కూడా హెచ్చరించింది. ఇలా పెద్ద సినిమాలో రిలీజ్ అయిన సమయంలో ఇలాంటి జీవోలు ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇలాంటి జీవోలు ఎందుకు ఇస్తున్నారని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే అఖండ సినిమాకి సంబంధించి కూడా ఈరోజు రాత్రి 8 గంటలకు సినిమాకి బెనిఫిట్ షోలు రిలీజ్ కావాల్సి ఉండగా కూడా దీనికి ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలామంది బాలకృష్ణ అభిమానులు ఇప్పటికే టికెట్లు బుక్ మై షోలో కొనుగోలు చేసి ఉన్నారు. అయితే అఖండ 2 బెనిఫిట్ షోకి సంబంధించి ఈరోజు రాత్రి 8 గంటలకు రిలీజ్ అవుతుంది అనే సందిగ్ధంలో కూడా ఉంది. అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి కూడా దీనికి ఇప్పటికే ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా సినీ నిర్మాణ సంస్థతో పాటు ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు సంబంధించి ఈ 2 నోటీసులు జారీ చేసిన ఈ ఫిల్మ్ కార్పొరేషన్ అదేవిధంగా సినీ నిర్మాణ సంస్థ 2 కూడా తమ వివరాలన్నింటి కూడా రేపు సమర్పించాలని కూడా విచారణ రేపటికైతే వాయిదా వేసింది. మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బెనిఫిట్ షో ఒక్కో టికెట్ ధర 600 రూపాయల చొప్పున రిలీజ్ చేసుకోవచ్చు అని కూడా అనుమతించిన నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది బాలకృష్ణ అభిమానులు టికెట్ బుక్ మై షో ద్వారా కొనుగోలు చేసి ఉన్నారు. అయితే రాత్రి 8 గంటలకు సినిమా రిలీజ్ చేస్తుందా లేదా అనే సందిగ్ధంలో అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది వాళ్ళ అమౌంట్ కూడా రీఫండ్ చేస్తారనే కూడా సందిగ్ధంలో అయితే కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి తదుపరి విచారణ మాత్రం రేపటికైతే వాయిదా వేసింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.